కాకినాడ రూరల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంతం నానాజీ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో ప్రజలు తమ వద్దకు తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా నేను కాకినాడ రూరల్ నామినేషన్ వేయడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున ఈ మూడు పార్టీలకు చెందినటువంటి కేడరే కాకుండా ప్రజలు, సామాన్య ప్రజలు, సాధారణంగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు వస్తారు, రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు వస్తుంటారు మనం ఎప్పుడన్నా నామినేషన్ వేస్తే. కానీ ఈసారి సామాన్య ప్రజలు భారీ ఎత్తున ఈ నామినేషన్లో పాల్గొనడం జరిగింది. ఈ నామినేషన్ మాకు సగం విజయంగా ఇవ్వాలనిపిస్తూ ఉంది. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు బయటకు వచ్చారు అంటే దాని అర్థం ఈ ప్రభుత్వాన్ని మార్చిపోతూ ఉన్నారు అర్థం చాలా క్లియర్గా కనపడుతూ ఉంది. ఎందుకంటే చాలా విసిగిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరూ. ఆ విసుగుదలంతా ఇవాళ మా యొక్క ఊరేగింపులో రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రేపు మేము కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థిగా నేను కొడతా ఉన్నాను. పెళ్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు, అలాగే దాసు గారు, బాబీ గారు, వెంకటేశ్వరరావు, మా జిల్లా అధ్యక్షులు ఉత్తమల బాబు గారు, వీరందరి యొక్క సహకారంతో నేను ముందుకు వెళ్ళబోతా ఉన్నాను. అదే కాకపోతే నేను అయిన తర్వాత మటుకు నేను లోకల్ మేనిఫెస్టో, మామూలుగా మేనిఫెస్టో రేపు రిలీజ్ అయిన తర్వాత మా నాయకులు ఇద్దరు పూర్తిస్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని పాటిస్తుంటుండే నేను లోకల్ మేనిఫెస్టో, మేము సత్యబాబు గారు అందరూ కలిసి కూర్చుని ఒక లోకల్ మేనిఫెస్టో తయారు చేసుకోబోతా ఉన్నాం. ఆ లోకల్ మేనిఫెస్టో మీద మేము రేపు